డాక్టర్ గారు, ఇప్పుడు ఏ సమస్యకి పత్యాహారాన్ని తెలియజేయబోతున్నారు? ఇవాళ ఏంటంటే వృద్ధులు అంటే కొంచెం వయసు పెరిగిన తర్వాత ఆకలి, జీర్ణశక్తి కూడా మందగిస్తాయి. అరిగించుకోవడం కష్టమవుతుంటుంది కదా! అటువంటి వాళ్ళకి అంటే వార్ధక్యంలో వయసు పెరిగిన తర్వాత జీర్ణశక్తిని పెంచుతూ చక్కగా తేలికగా అరిగేటువంటి ఒక మంచి పత్యాహారాన్ని తయారు చేద్దాం. వృద్ధుల్లో ఆకలి, జీర్ణశక్తి పెరుగుదలకు పత్యాహారానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. వరి పేలాలు, ధనియాలు, పిప్పళ్ళు. కావలసిన పదార్థాలేంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తయారీ విధానాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ పత్యాహారానికి తయారీ విధానం తెలియజేస్తారా? అలాగేనమ్మా, ఇది చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. ఎంత తేలిగ్గా తయారు చేసుకుంటాం అంత తేలిగ్గానే అరిగిపోతుంది కూడా ఇది. దీనికి ఏంటంటే మొట్టమొదటి మనం స్టవ్ వెలిగించుకుని కొంచెం నీళ్ళు మరిగించుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఒక జావలాగా తయారు చేయాలి. ఈ జావలాగా తయారు చేయడానికి 1 కప్పు పరిమాణంలో మనం అంటే తయారు చేసేటువంటి పేలాల పిండి తీసుకుంటున్నట్టయితే కనుక 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. సో ముందేం చేయాలి, మనం 4 కప్పులు నీళ్లు పోసుకొని వాటిని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతూ ఉండగా మనం ఇందులో ఈ వరి పేలాలను ఎందుకు వాడుకుంటున్నామో చెప్పుకుందాం ఒకసారి. ఏంటంటే మనం తయారు చేసేటువంటి జావలో మనం వరి పేలాలను వాడుతున్నాం. వరి పేలాలు అనేది ఏంటంటే చాలా తేలికగా అరిగేటువంటి పదార్థం. మామూలుగా బియ్యం ఒక లెవెల్ అరుగుదల ఉంటే బియ్యాన్ని కొంచెం మనం వేయించి వండుకున్నప్పుడు ఇంకొంచెం తేలిగ్గా అరుగుతుంది. ఇవి ఇంకా లైటర్గా అంటే వాటిని ఇంకా ప్రాసెస్ చేసి ఇంకా తేలికగా అరిగిపోయేలాగా తయారు చేసినటువంటివి కనుక చాలా తేలిగ్గా అరుగుతాయి. అలాగే ఏంటంటే జీర్ణశక్తిని పెంచడానికి సరిపోయేటువంటి కొన్ని పదార్థాలు కూడా మనం ఇందులో కలుపుతున్నాం కనుక ఇది తీసుకున్నప్పుడు అంటే ఈ పత్యాహారం తీసుకున్నప్పుడు ఆకలి, జీర్ణశక్తి కూడా చాలా చక్కగా పెరుగుతుంది. ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఈ వరి పేలాల పిండిని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 1 కప్పుకి 4 కప్పులు నీళ్ళు పోసుకోవాలని. సో 1 కప్పు పరిమాణంలో వరి పేలాల పిండిని ఇందులో వేసి కొద్దిగా చాలా తేలిగ్గా ఉడికిపోవడం కూడా చాలా తేలిగ్గా ఉడుకుతుంది. కడుపులో అరగడమే కాదు, ఉడకడం కూడా తేలిగ్గా ఉడుకుతుంది. ఇది 1 కప్పుడు మనం ఇందులో కలుపుకుందాం. నీళ్లు మరుగుతున్నాయి కదా, మనం ఇందులో ఇప్పుడు ఈ పేలాల పిండిని వేసి జావలాగా తయారు చేద్దాం. మనకి జావ ఉడికిపోయింది, చాలా తొందరగా ఉడికిపోయింది, చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే ఆఖరిలో ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో కొంచెం ధనియాల పొడి, తర్వాత పిప్పళ్ళ చూర్ణం వేసుకుందాం. ఇప్పుడు పిప్పళ్ళు జీర్ణశక్తిని, ఆకలిని కూడా చాలా బాగా పెంచుతాయి. అలాగే ఇంకా ఏంటంటే పిప్పళ్ళు ఒక రసాయనంగా, ఒక టానిక్ లాగా కూడా పనిచేస్తాయి. అందుకని ఏంటంటే వయసు పెరిగిన తర్వాత అరుగుదలే కాకుండా బలానికి కూడా పనికొచ్చేలాగా పిప్పళ్ళ చూర్ణాన్ని ఒక చిన్న చెంచాడు ఇందులో కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం ధనియాలు కూడా వేసుకుందాం. ధనియాలు పొడిలాగా చేసేసుకుని, ధనియాలు కూడా ఆకలిని, జీర్ణశక్తిని చాలా బాగా పెంచుతాయి. ఒక చిన్న చెంచాడు ధనియాల పొడిని కూడా ఇందులో కలుపుకుందాం. మన పత్యాహారం రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేయండమ్మా. ఏంటంటే ఈ పత్యాహారంలో మనం తీసుకున్నటువంటి ఈ వరి పేలాల పిండి కానీ, తర్వాత మనం వేసుకున్నటువంటి ధనియాల పొడి కానీ, తర్వాత పిప్పళ్ళ చూర్ణం కానీ అన్నీ కూడా తేలికగా అరుగుతూ జీర్ణశక్తిని, ఆకలిని మెరుగుపరుస్తాయి కనుక వయసు మీరినటువంటి ప్రతి వాళ్ళు కూడా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ పత్యాహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఈ పత్యాహారాన్ని వయసు పైబడ్డటువంటి వాళ్ళు ఎవరైనా సరే రోజులో ఒకసారి ఒక ఆహార పదార్థంగా 1 కప్పు పరిమాణంలో దీన్ని తీసుకుంటున్నట్టయితే కనుక ఇది తేలికగా అరిగి శక్తిని ఇస్తుంది. అలాగే జీర్ణశక్తిని, ఆకలిని కూడా బాగా మెరుగుపరుస్తుంది.